హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 గురించి తెలుసుకుందాం. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ద్వారా భారతదేశ అడవులపై ఒక రిపోర్ట్ను విడుదల చేసింది. అది ఎన్నవది? 17వ ద్వైపాక్షిక రిపోర్ట్ అంచనా. 17వ ద్వైపాక్షిక రిపోర్ట్ అంచనా ఏ సంస్థ విడుదల చేసింది? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ విడుదల చేసింది. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ శాఖ కింద ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 దేశంలోని అటవీ కవర్ అనగా ఫారెస్ట్ కవర్ మరియు ట్రీ కవర్ యొక్క తాజా స్థితిని అంచనా వేసింది. రెగ్యులర్ అధ్యాయాలతో పాటు ఈసారి అటవీ కవర్లో అనగా ఫారెస్ట్ కవర్లో దేశంలోని టైగర్ రిజర్వ్ మరియు టైగర్ కారిడార్ ప్రాంతాల్లో కూడా అంచనా వేసి దశాబ్ద రిపోర్ట్ కవర్లో మార్పు చేయడం జరిగింది. రాడార్ డేటాను ఇస్రో సహకారంతో నిర్వహించడం జరిగింది. రాడార్ డేటాను అందించినది ఇస్రో. రాడార్ డేటాను ఇస్రో సహకారంతో అందించడం జరిగింది. మరియు అడవిలోని వాతావరణ హాట్స్పాట్లు, ప్రాంతాల అధ్యయనాలు అనేటువంటివి బిట్స్ పిలానీ గోవా క్యాంపస్తో కలిసి నిర్వహించబడ్డాయి. ఏవి? వాతావరణ హాట్స్పాట్ల ప్రాంతాల యొక్క అధ్యయనాల గురించి బిట్స్ పిలానీ గోవా క్యాంపస్తో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ నివేదికలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా బృందం గత 2 ఏళ్లలో చేపట్టిన కొత్త కార్యక్రమాలు కూడా ఒక ప్రత్యేక అధ్యాయంగా అందించబడుతుంది. ఇందులోని కీలక ఫలితాలు: దేశం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో మొత్తం అటవీ మరియు చెట్ల విస్తీర్ణం 24.67%. ఎంత? 24.62%. 24.62%గా ఉంది. మొత్తం అటవీ విస్తీర్ణం 7,13,789 చదరపు కిలోమీటర్లు. మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత? దేశవ్యాప్తంగా 7,13,789 చదరపు కిలోమీటర్లు. ఇది భౌగోళిక విస్తీర్ణంలో 21.71%గా ఉంది. ఇది మొత్తం దేశ భౌగోళిక విస్తీర్ణంలో 21.71%గా ఉంది. దేశంలోని భౌగోళిక విస్తీర్ణంలో 2.91% వృక్షాలే ఉన్నాయి. వృక్షాలు ఎంత శాతం? 2.91% వృక్షాలు కలవు. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019తో పోలిస్తే ప్రస్తుతం అంచనా అనేది అటవీ పెరుగుదల కనిపించింది. అటవీ విస్తీర్ణం పెరుగుదల పరంగా మొదటి 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక, జార్ఖండ్. ఓన్లీ అటవీ పెరుగుదల కనిపించిన మొదటి 5 రాష్ట్రాలు ఏమంటే ఆంధ్రప్రదేశ్, మన పక్కనే తెలంగాణ, మన పైన ఒడిస్సా, మన కింద కర్ణాటక, ఒడిస్సాకి అవతల జార్ఖండ్. తర్వాత ఈశాన్య ప్రాంతాల్లోని మొత్తం అటవీ విస్తీర్ణం దాని భౌగోళిక ప్రాంతంలో 64.66% కలిగి ఉంది. ఈశాన్య ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం ఎంత? 24.66%. ఈశాన్య రాష్ట్రాల్లో అటవీ ప్రాంతం 64.66% కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 1020 చదరపు కిలోమీటర్ల మేరకు అటవీ విస్తీర్ణం తగ్గినట్లు అంచనా వేయడం జరిగింది. ఎంత తగ్గింది? 1020 చదరపు కిలోమీటర్లు అంచనా వేయడం, అనగా 0.60% తగ్గింది. ఎక్కడ? ఈశాన్య ప్రాంతాల్లో తగ్గడం జరిగింది. మడ అడవులు అనేవి దేశంలో మడ అడవుల విస్తీర్ణం మునుపటి అంచనాతో పోలిస్తే 0.34% పెరిగింది. అనగా 2018-19 సర్వే ఉంది కదా, దాంతో ప్రజెంట్ పోలిస్తే 0.34% అనేది పెరిగింది. 0.34% పెరిగింది. మొత్తం కార్బన్ స్టాక్ పరంగా అడవుల్లో 2019 నుంచి 79.4 మిలియన్ టన్నులు పెరిగి 7,204 మిలియన్ టన్నులుగా అంచనా వేయడం జరిగింది. అనగా గతంతో పోలిస్తే 2018-19తో పోలిస్తే ఎన్ని మిలియన్ టన్నులు పెరిగింది? 79.4 మిలియన్ టన్నులు పెరిగి మొత్తం 7,204.0 మిలియన్ టన్నులుగా అంచనా వేయడం జరిగింది. అగ్ని ప్రమాదం గురయ్యే అడవుల యొక్క శాతం 22.27%. అగ్ని ప్రమాదానికి
గురయ్యే అడవుల యొక్క శాతం ఎంత? 22.27%. అదేవిధంగా వెదురు అడవులు అనేవి దేశంలోని మొత్తం వెదురు అడవుల యొక్క విస్తీర్ణం 1,49,443 చదరపు కిలోమీటర్లుగా అంచనా వేయడం జరిగింది. మొత్తం వెదురు యొక్క విస్తీర్ణం ఎంత? 1,49,443 చదరపు కిలోమీటర్లుగా అంచనా వేయడం జరిగింది దేశంలో. అయితే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 అంచనాతో పోలిస్తే వెదురు బేరింగ్ ఏరియా అనేది 10,594 చదరపు కిలోమీటర్లు తగ్గింది. అనగా 2018-19 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంతో ప్రజెంట్ పోలిస్తే 10,594 చదరపు కిలోమీటర్లు అనేది తగ్గింది. 10,594 చదరపు కిలోమీటర్లు తగ్గింది. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక పట్టిక ఉంది, దాన్ని గమనించండి. టోటల్ ఫారెస్ట్ కవర్ వచ్చేసి 21.71%. మనం ఇంతకుముందు ఏదైతే చదువుకున్నామో అది ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అనేది 8,09,537 చదరపు కిలోమీటర్లు. ఇది శాతం పరంగా 24.62% ఉంది. 24.62%. అయితే టోటల్ జియోగ్రఫికల్ ఏరియా వచ్చేసి 32,87,469. ఓకే. తర్వాత మనకు రిపోర్ట్లో వచ్చిన చాప్టర్ల పరంగా చాప్టర్ 1 ఫారెస్ట్ కవర్ అనగా భూమి యొక్క చట్టపరమైన హోదాతో సంబంధం లేకుండా అటవీ ప్రాంతం ఉంటుంది. ఫారెస్ట్ కవర్ అనేది భూమి యొక్క చట్టపరమైన హోదాతో సంబంధం లేకుండా, అనగా ప్రభుత్వం ఏదైతే చట్టబద్ధంగా నిర్ణయించుంటుందో దానితో సంబంధం లేకుండా అటవీ ప్రాంతం కలిగి ఉండేదాన్ని ఫారెస్ట్ కవర్ అని పిలుస్తారు. ఇది 10% కంటే ఎక్కువ పరిధి కలిగి దాని యొక్క సాంద్రత అనేది 1 హెక్టార్ లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉండే అన్ని చెట్ల ఏరియా అనేది కలిగి ఉంటుంది. ఇది 10% కంటే ఎక్కువ పరిధి యొక్క సాంద్రత మరియు 1 హెక్టార్ లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉండే అన్ని చెట్ల యొక్క ఏరియాను ఈ ఫారెస్ట్ కవర్ అనేది కలిగి ఉంటుంది. సాంద్రత అనేది ఇది పొలంలో లేదా భూమిలో చెట్లతో కప్పబడిన ప్రాంతం. దీని యొక్క నిష్పత్తిగా నిర్వహించబడుతుంది. ఇది సాంద్రత ఏ విధంగా ఉంటుందంటే పొలంలో, అనగా మన పంట పొలాల్లో ఉంటాయి కదా, ఆ పొలాల్లో కానీ లేదా ఒక ఖాళీ ప్లేస్లో, అంటే భూమితో చెట్లు కప్పబడిన ప్రాంతాన్ని సాంద్రతగా భావిస్తారు. మరొక పాయింట్, రికార్డు చేయబడిన అటవీ ప్రాంతం RFA. అటవీ ప్రాంతం ప్రభుత్వ రికార్డుల్లో అటవీగా నమోదు చేయబడిన అన్ని భౌగోళిక ప్రాంతాలను సూచిస్తుంది. ఏది ప్రభుత్వ రికార్డుల్లో అటవీ ప్రాంతంగా నమోదు చేయబడిన అటవీగా నమోదు చేయబడిన అన్ని భౌగోళిక ప్రాంతాలను RFA అనేది చూపిస్తుంది. నమోదు చేయబడిన అటవీ ప్రాంతాల్లో రిజర్వ్ ఫారెస్ట్లు, RF అనగా రిజర్వ్ ఫారెస్ట్లు, మరియు రక్షిత అడవులు అనగా ప్రొటెక్ట్ ఫారెస్ట్ ఉన్నాయి. ఇవి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయబడ్డాయి. ఇదేది రికార్డ్ ఫారెస్ట్ ఏరియా అనేది 1927 ఇండియన్ స్టేట్ యాక్ట్ ప్రకారం కొన్ని నిబంధనలు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రిజర్వ్డ్ ఫారెస్ట్ మరియు ప్రొటెక్ట్ ఫారెస్ట్లు కాకుండా నమోదు చేయబడిన అటవీ ప్రాంతంలో ఏదైనా రాష్ట్ర చట్టం లేదా స్థానిక చట్టాలు లేదా ఏదైనా రెవెన్యూ రికార్డుల ప్రకారం అడవులుగా నమోదు చేయబడిన అటువంటి ప్రాంతాలుగా చూడవచ్చు. మరొక పాయింట్, TOF అనగా ట్రీస్ అవుట్సైడ్ ఫారెస్ట్, అటవీ వెలుపల గల చెట్లు. ఇక్కడ నమోదు చేయబడిన అటవీ ప్రాంతాల వెలుపల చెట్లు కనుగొనబడ్డాయి. అనగా ట్రీస్ అవుట్సైడ్ ఫారెస్ట్, అటవీ వెలుపల బయట ఉండే చెట్లు. అనగా TOF అనేది అటవీ పరిమాణంతో సంబంధం లేకుండా రికార్డు చేయబడిన అటవీ ప్రాంతం వెలుపల పెరుగుతున్న అన్ని చెట్లను సూచిస్తుంది. అనగా రికార్డు చేయబడిన అటవీ ప్రాంతం వెలుపల అనగా బయట పెరుగుతున్న అన్ని చెట్లను సూచిస్తుంది. ఇది 1 హెక్టార్ కంటే పెద్దదిగా కలిగి ఉంటుంది.
ఏది ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ అనేది 1 హెక్టార్ కంటే పెద్దదిగా ఉంటుంది. మరొక పాయింట్ ట్రీ కవర్. చెల్లాచెదరుగా ఉన్న చెట్లతో సహా 1 హెక్టార్ కంటే తక్కువ పరిమాణంలో ఉన్న రికార్డ్ చేయబడిన అటవీ ప్రాంతం వెలుపల ఉండే చెట్లు. ట్రీ కవర్ ఏ విధంగా లెక్కిస్తారు? చెల్లాచెదరుగా ఉన్న చెట్లతో సహా 1 హెక్టార్ కంటే తక్కువ అనగా 2.5 ఎకరాల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న ఆర్ఎఫ్ఏ ఏది రికార్డ్ ఫారెస్ట్ ఏరియా వెలుపల ఏర్పడిన చెట్లు. ఇది జాతీయ అటవీ విధానం లక్ష్యం ప్రకారం దేశంలోని భౌగోళిక విస్తీర్ణంలో 33% పచ్చదనం సాధించే లక్ష్యంగా పేర్కొన్నది. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం 33% పచ్చదనం కలిగి ఉండాలని ఒక లక్ష్యంగా ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ సర్వే అనేది కలిగి ఉంది గతంలో. చాప్టర్ 2లో భాగంగా ఫారెస్ట్ కవర్ మరియు జాతీయ అటవీ విధానం 1952 దేశంలోని 33% భౌగోళిక విస్తీర్ణంలో అడవులు మరియు చెట్లతో కప్పబడి ఉండాలనే ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. ఏ చట్టం ప్రకారం? 1952 ప్రకారం 33% భౌగోళిక విస్తీర్ణంలో అడవులు మరియు చెట్లతో కప్పి ఉండాలనే ఒక లక్ష్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు ఏవంటే మధ్యప్రదేశ్, మరియు అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో పోతే అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ పక్కనే ఛత్తీస్గఢ్ కిందే ఒడిస్సాకు అవుట్ సైడ్ ఎడమ సైడ్ మహారాష్ట్ర. ఏవి వరుసగా మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మహారాష్ట్ర. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మహారాష్ట్ర. ఎంఏ కామ్. అలాగే దేశంలోని ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రాల యొక్క భౌగోళిక ప్రాంతం అనేది ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో కలిగి ఉంది? మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్. ఎంఎంఎన్. మనకు మ్యాప్ పరంగా చూస్తే మిజోరాం కింద ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్ పైన ఉంటుంది, మేఘాలయ మిడిల్లో ఉంటుంది, మేఘాలయ పక్కనే మణిపూర్ ఉంటుంది, మణిపూర్ పక్కనే నాగాల్యాండ్ కలిగి ఉంటుంది. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం అనేది 1540 చదరపు కిలోమీటర్లు నికర పెరుగుదలగా కనిపించింది. ఈశాన్య రాష్ట్రాల్లో నికర పెరుగుదల అనగా వాస్తవ పెరుగుదల అనేది కనిపించింది. అటవీ విస్తీర్ణంలో గణనీయమైన లాభాలు చూపుతున్న రాష్ట్రాలు ఏవంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక, జార్ఖండ్. మొదట్లో ఏదైతే చెప్పుకున్నామో అది ఇక్కడ కూడా వచ్చింది. అటవీ విస్తీర్ణంలో నష్టాన్ని చూపిస్తున్న రాష్ట్రాలు ఏవనగా అరుణాచల్ ప్రదేశ్, ఓవరాల్గా మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం, మేఘాలయ. ఈ నివేదిక ప్రకారం దేశంలోని కొండ జిల్లాల్లో 902 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అనేది తగ్గింది. అనగా గిరిజన జిల్లాలు ఉన్నాయి కదా, కొండ జిల్లాలు, వాటిలో 902 చదరపు కిలోమీటర్లు అనేది అటవీ విస్తీర్ణం అనేది తగ్గింది. గిరిజన జిల్లాల్లో అటవీ విస్తీర్ణం మొత్తం 55 చదరపు కిలోమీటర్ల మేర తగ్గింది. గిరిజన జిల్లాలో ఎంత తగ్గింది? 55 చదరపు కిలోమీటర్లు. అదే కొండ జిల్లాలో అయితే 902 చదరపు కిలోమీటర్లు తగ్గింది. సమగ్ర గిరిజన అభివృద్ధి కార్యక్రమం కింద భారత ప్రభుత్వం గుర్తించిన 27 రాష్ట్రాల్లో, ఎన్ని రాష్ట్రాలు? దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో 218 గిరిజన జిల్లాలు కలవు. దేని కింద? సమగ్ర గిరిజన అభివృద్ధి కార్యక్రమం కింద ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 218 గిరిజన జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 1020 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అనేది తగ్గింది. ఈశాన్య రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం తగ్గింది, 1020 చదరపు కిలోమీటర్లు తగ్గింది. 7 ప్రధాన నగరాల్లో ఫారెస్ట్ కవర్ చేపడ్డాయి. ఈ సర్వేలో భాగంగా ఫారెస్ట్ కవర్లో గరిష్ట లాభం అనేది హైదరాబాద్లో కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్లో ఫారెస్ట్ కవర్ అనేది నగరాల పరంగా చూసుకుంటే హైదరాబాద్లో కనిపించింది. రెండో స్థానంలో ఢిల్లీలో కనిపించింది.
ప్రపంచవ్యాప్తంగా మడ అడవుల స్థితి అనేది ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ 2020 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 113 దేశాల్లో, ఎన్ని దేశాల్లో? 113 దేశాల్లో 14.79 మిలియన్ హెక్టార్లు మడ అడవులు అనేవి కలిగి ఉన్నాయి. ఏది? ప్రపంచవ్యాప్తంగా 113 దేశాల పరంగా చూస్తే 14.79 మిలియన్ హెక్టార్స్ అనేది మడ అడవులు అనేవి కలిగి ఉంది. అతిపెద్ద మాంగ్రోవ్స్ ప్రాంతం అనగా ఏ దేశాల్లో ఉన్నాయి? ఆసియా, ఆఫ్రికా, ఉత్తర మరియు మధ్య అమెరికా అనగా దక్షిణ అమెరికా. ఈ ప్రాంతాల్లో మడ అడవులు అనేవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అతిపెద్ద మాంగ్రోవ్ ప్రాంతం ఏదంటే ఆసియా, సెకండ్ ఆఫ్రికా, థర్డ్ ఉత్తర మరియు మధ్య అమెరికా, ఫోర్త్ దక్షిణ అమెరికా. అలాగే ఓషియానియా మడ అడవుల్లో అతి చిన్న ప్రాంతంగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ఏది? ఓషియానియా అనేది మడ అడవుల్లో అతి తక్కువగా కలిగి ఉందని చెప్పింది. అదేవిధంగా భారతదేశంలో మడ అడవుల కవర్ స్థితి ఏ విధంగా ఉన్నది ఈ నివేదికలో తెలియజేసింది. అది ఏ విధంగా ఉందంటే భారతదేశంలో మడ అడవుల విస్తీర్ణం 4,992 చదరపు కిలోమీటర్గా ఉంది. ఎంత? 4,992 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఇది దేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 0.15% కలిగి ఉంది. అనగా భారతదేశంలో మడ అడవులు 4,992 చదరపు కిలోమీటర్లు ఉంటే అది మొత్తం భారతదేశం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో 0.15% కలిగి ఉంది. అంటే 2019 అంచనాలతో పోలిస్తే మడ అడవుల యొక్క పెరుగుదల అనేది ఎన్ని చదరపు కిలోమీటర్లు పెరిగింది? 17 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ప్రజెంట్ 17 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మడ అడవుల గురించి అడగని క్వశ్చన్ పేపర్ అంటూ లేదు. కాబట్టి ప్రస్తుతం మనకి అప్డేట్లో ఉన్న ఈ రిపోర్ట్ ప్రకారం అయితే మడ అడవుల యొక్క పెరుగుదల ఎంత ఉందంటే దేశవ్యాప్తంగా 17 చదరపు కిలోమీటర్లు. మొత్తంగా చూసుకుంటే 4,992 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. అయితే మడ అడవుల్లో గణనీయమైన లాభాలు చూపుతున్న రాష్ట్రాలు ఒడిశా మరియు మహారాష్ట్ర. ఈసారి మడ అడవుల్లో గణనీయమైన పెరుగుదల అనగా గతంతో పోలిస్తే ఈసారి గణనీయమైన పెరుగుదల ఏ రాష్ట్రాల్లో చూపించింది? ఒడిశా, మహారాష్ట్ర. ఇక్కడ పట్టిక ఒకసారి చూడండి. ఓకే, అధ్యయనం 4 మనకి రిపోర్ట్లో ఉన్న అధ్యయనం 4 ప్రకారం అయితే భారతదేశంలోని టైగర్ రిజర్వులు ఈసారి కొత్తగా లెక్కించినది టైగర్ రిజర్వ్ యొక్క ఏరియా కూడా లెక్కించాలి ఈసారి. సో భారతదేశంలోని టైగర్ రిజర్వులు మరియు సింహాల సంరక్షణ ప్రాంతాల్లోని అటవీ ప్రాంతం యొక్క అంచనా రాయల్ బెంగాల్ టైగర్ అనగా పాంథెరా టైగ్రిస్లో ఇది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్న జాతిగా గుర్తించబడింది. ఇది ఆసియాటిక్ సింహం అనేది IUCN యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఈ లిస్ట్లో రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్న జాతిగా నిలిచింది. దీని యొక్క శాస్త్రీయనామం పాంథెరా లియోఫెర్సైకా. సింహం ఇంతకుముందు భారతదేశంలో విస్తృతంగా వ్యాపించి ఉండేది, కానీ ఇప్పుడు దాని సహజ నివాసం అనేది గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. ఎక్కడ? గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం జరిగింది. ఇది తక్కువ జనాభా పరిమాణం మరియు అక్యుపెన్సీ ప్రాంతంగా ఉంది కారణంగా IUCN రెడ్ లిస్ట్లో అంతరించిపోతున్న జాబితాలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం పులుల పరంగా చూస్తే ప్రపంచంలోనే మొత్తం పులుల్లో భారతదేశంలో 70% పులులు భారతదేశంలో ఉన్నాయి. ఎంత శాతం? 70% భారతదేశంలో ఉన్నాయి. వరల్డ్ వైడ్ చూసుకున్న 70% భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంలోనే మొత్తం పులులు 3,890 కలవు. ఎన్ని కలవు? 3,890. రెండో స్థానంలో రష్యా, మూడో స్థానంలో ఇండోనేషియా ఉన్నాయి.
అత్యధికంగా పులులు కలిగిన దేశాలు: మొదట భారతదేశం, 2 రష్యా, 3 ఇండోనేషియా. భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య 3890. పులుల ఆవాసాలను పునరుద్ధరించడానికి మరియు పులుల యొక్క ఆచరణీయమైన జనాభాను నిర్వహించడానికి ఒక ప్రాజెక్ట్ నిర్వహించారు. అదే టైగర్ ప్రాజెక్ట్ టైగర్. దీనిని 1973 ఏప్రిల్ 1న ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 1973 ఏప్రిల్ 1, ఇది చాలా ఇంపార్టెంట్. 1973 ఏప్రిల్ 1న ప్రారంభించడం జరిగింది. టైగర్ రిజర్వ్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఎప్పుడు చేశారు? 1972. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1972లో చేశారు. దీనికి సవరణ 2006లో చేయడం జరిగింది. ఈ సవరణలో భాగంగానే పులుల ఇన్ సీటు పరిరక్షణ కోసం ఒక ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించడానికి ఇది అందిస్తుంది. ఏది? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఒక ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటిస్తుంది. టైగర్ రిజర్వ్ అనేది పులుల సంరక్షణ కోసం ఉల్లంఘించని ప్రాంతంగా పరిగణించబడుతుంది. అనగా ఒక ప్రొటెక్ట్ ఏరియాగా పరిగణించబడుతుంది పులుల కోసం. అటవీ విస్తీర్ణం పరంగా టైగర్ రిజర్వ్ల విస్తీర్ణంలో మొదటి 5 టైగర్ రిజర్వులు ఏవి తెలుసుకుందాం. అందులో మొదటిది అరుణాచల్ ప్రదేశ్లోని పక్కే టైగర్ రిజర్వ్. ఇది మొదటిది అరుణాచల్ ప్రదేశ్లోని పక్కే టైగర్ రిజర్వ్. ఇక్కడ ఇలా కూడా అడుగుతారు, పక్కే టైగర్ రిజర్వ్ ఎక్కడ గలదు? ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ అటవీ విస్తీర్ణ పరంగా టైగర్ రిజర్వుల యొక్క అటవీ విస్తీర్ణ పరంగా అధికంగా కలిగిన రిజర్వ్ ఏదంటే పక్కే టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. రెండవ స్థానంలో మధ్యప్రదేశ్లోని అచానక్ మార్. మధ్యప్రదేశ్లోని అచానక్ మార్ రెండవది. మూడవ స్థానం ఒడిస్సాలోని సిమ్లిపాల్. నాలుగవది కర్ణాటకలోని కలి టైగర్ రిజర్వ్. ఇక్కడ కొత్తగా పేర్లు కనిపిస్తున్నాయి కాబట్టి నేర్చుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే ఈ సర్వేలో భాగంగా అధిక పులులకు సంబంధించిన రిజర్వులు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉందన్నమాట. చివరిది మిజోరంలోని దంప టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడుంది? మిజోరంలో ఉంది. ఓకే, మనకి రిపోర్ట్లో అధ్యయనం 6 ట్రీ కవర్. దేశంలోని మొత్తం చెట్ల విస్తీర్ణం అనేది ఎంత కలిగి ఉంది? 95,748 చదరపు కిలోమీటర్లు. ట్రీ కవర్, ఓన్లీ ట్రీ కవర్ అనేది దేశంలోని మొత్తం చెట్ల విస్తీర్ణం ఎంత? 95,748 చదరపు కిలోమీటర్లుగా అంచనా వేయడం జరిగింది. 2019 అంచనాలతో పోలిస్తే చెట్ల విస్తీర్ణం అనేది ఎంత పెరిగింది? 721 చదరపు కిలోమీటర్లు. 721 చదరపు కిలోమీటర్లుగా ప్రజెంట్ పెరిగింది. ఇదేంతో పోలిస్తే 2018-19 ఎప్పుడైతే సర్వే విడుదల చేశారో దాంతో పోలిస్తే ప్రజెంట్ 2021 యొక్క సర్వేలో భాగంగా 721 చదరపు కిలోమీటర్లు అనేది చెట్ల విస్తీర్ణం అనేది పెరిగింది. అయితే ట్రీ కవర్ యొక్క రాష్ట్రాల వారీగా చూస్తే గరిష్టంగా ఏ రాష్ట్రాల్లో పెరిగినాయి? మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్. ఇక్కడ మ్యాప్లో మనం చూసుకుంటే మహారాష్ట్ర పైనే రాజస్థాన్ కలిగి ఉంటుంది, కొంచెం పైన. తర్వాత మహారాష్ట్ర పక్కనే ఈ మధ్యప్రదేశ్ ఉంటుంది. మహారాష్ట్ర కింద కర్ణాటక ఉంటుంది. అటు సైడు పూర్తిగా ఉత్తరప్రదేశ్ కలిగి ఉంటుంది. ట్రీ కవర్ యొక్క రాష్ట్రాల వారీగా అధికంగా కలిగిన రాష్ట్రాలు ఏవి? మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్. ఓకే, తర్వాత మనకి రిపోర్ట్లో చాప్టర్ 8 దేశంలోని వెదురు వనరులు. భారతదేశంలో కాశ్మీర్ ప్రాంతంలో తప్ప దేశవ్యాప్తంగా వెదురు అనేది సహజంగా పెరుగుతుంది. అనగా మానవుడి పెంపకం కాకుండానే ఆటోమేటిక్గా పెరుగుతుంది సహజంగా. కాశ్మీర్ ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రాంతంలో అంతా కూడా వెదురు అనేది సహజంగా పెరుగుతుంది. భారతదేశం 23 జాతుల నుండి 125 దేశీయ మరియు 11 అన్య దేశీయ జాతుల వెదురులకు నిలయంగా ఉంది. ఎన్ని జాతులు కలిగి ఉన్నాయి భారతదేశంలో? 23 జాతుల నుండి 125 దేశీయ,
125 దేశీయ, 11 అన్య దేశ జాతులు వెదురు అనేది మన దేశంలో కలిగి ఉంది, నిలయంగా ఉంది. ఈ ప్రాంతం యొక్క సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ అభివృద్ధికి వెదురు అనేది గణనీయంగా దోహదపడుతుంది. వెదురు యొక్క విస్తీర్ణం అనేది సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణ అభివృద్ధికి దోహదం చేస్తుంది. అదేవిధంగా వెదురు ప్రాంతం మన దేశంలో ఏ విధంగా ఉంది అనేది చూస్తే, దేశం యొక్క వెదురు బేరింగ్ ప్రాంతం అనేది 15 మిలియన్ హెక్టార్లుగా కలిగి ఉంది. 15 మిలియన్ హెక్టార్లుగా కలిగి ఉంది వెదురు అనేది. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019తో పోలిస్తే దేశంలోని మొత్తం వెదురు విస్తీర్ణం అనేది 1.06 మిలియన్ హెక్టార్లు తగ్గింది గతంతో పోలిస్తే. అనగా 2018-19తో పోలిస్తే 2021లో 1.06 మిలియన్ హెక్టార్లు అనేది తగ్గింది. స్వచ్ఛమైన వెదురు యొక్క గరిష్టమైన సంభావ్యత అనగా వెదురు యొక్క పెరుగుదల శాతం ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంది? వెదురు అనేది గరిష్ట సంభావనీయత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కలిగి ఉన్నాయి. క్వశ్చన్ మనకి ఎలా అడుగుతారంటే, వెదురు అధికంగా కలిగిన రాష్ట్రాలను తెలపండి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ మూడు కూడా వరుసగా ఉంటాయి. మ్యాప్లో చూసుకుంటే మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుంది. మధ్యప్రదేశ్కి పడమర మహారాష్ట్ర ఉంటుంది, తూర్పున ఛత్తీస్గఢ్ ఉంటుంది. మ్యాప్లో చూసుకుంటే మనకి సింపుల్గా పడుతుంది. ఓకే, భారతదేశ అడవుల్లో కార్బన్ స్టాక్ అనేది 2021లో ఎంత ఉంది? 7,204 మిలియన్ టన్నులుగా అంచనా వేయడం జరిగింది. ఇది మనం మొదట్లో చూసుకున్నాం. ఇక్కడ చాప్టర్ వారీగా వస్తున్నాం కాబట్టి రిపీట్ అవుతున్నాయి. 7,204 మిలియన్ టన్నులుగా ప్రజెంట్ భారతదేశంలో కార్బన్ స్టాక్ అనేది ఉంది. 2019 నివేదిక అంచనాలతో పోలిస్తే ప్రజెంట్ కార్బన్ స్టాక్ ఎంత పెరిగింది? కార్బన్ స్టాక్ అనేది ఎంత పెరిగింది? 79.4 మిలియన్ టన్నుల కార్బన్ స్టాక్ అనేది పెరిగింది. ఎంత? 79.4 మిలియన్ టన్నులు. రాష్ట్రాల వారీగా కార్బన్ స్టాక్ అనేది ఎంత ఉంది అని చూస్తే, టాప్ 1 స్టేట్ అరుణాచల్ ప్రదేశ్, టాప్ 2 మధ్యప్రదేశ్, టాప్ 3 ఛత్తీస్గఢ్, టాప్ 4 మహారాష్ట్ర. ఓకే ఫ్రెండ్స్, మనకు అప్డేట్ పరంగా ఇటీవల కాలంలో విడుదల చేసిన రిపోర్ట్ మొత్తం గవర్నమెంట్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమయ్యే పీడిఎఫ్ పాయింట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.